నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఈ రోజు జగిత్యాల స్వామి వివేకానంద మినీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మోరా సుమన్ కుమార్ మరియు జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ కోరుకంటి రవికుమార్ సంయుక్తంగా జెండా ఊపి పోటీలకు శ్రీకారం చుట్టారు. పై ఉన్న పెద్దలు, స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. చెప్తలేరు గట్టిగా, ఎండ బాగున్నట్టు కదా. ఇప్పుడు అందరూ చదువు తప్ప ఇంకోటి లేదంటారు, కానీ నేనేమంటా అంటే స్పోర్ట్స్ కూడా చదువు ఎంత వాల్యూ ఉంటుందో స్పోర్ట్స్ కూడా అంత వాల్యూ ఉండాలన్న ఉద్దేశంతో వీళ్ళు రాగానే రవి సార్ చెప్పి ఇట్లా మొత్తం వస్తున్న కొద్దిగా వీళ్ళకి సర్టిఫికేట్ స్పాన్సర్ చేయాలనగానే ఒక్క మాట కూడా నో అనకుండా ఎస్ చెప్పడానికి కారణం ఏంటంటే మీ గురించే. మెయిన్స్ స్పోర్ట్స్ కు మన దగ్గర వాల్యూ తక్కువ, వేరే కంట్రీస్ లో ఉన్న వాల్యూ లేదు. అందుకని స్పోర్ట్స్ కు ఎంకరేజ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు చాలా మంది ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయి. వాళ్ళు ఎందుకైనా ఫ్యూచర్ లోపల సో జీవితం అంటే లైట్ తీసుకుంటారు. ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ దాన్ని ఈజీగా గెట్ ఆన్ అవుతారు. సో అంత వాల్యూ ఉంటాయి స్పోర్ట్స్. మీరు కూడా ముందు ముందు మంచి మంచి మెడల్స్ కొట్టాలని పుట్టుకుంటూ ఆల్రెడీ ఎండ ఎక్కువ ఉంది, ఎప్పుడు అయిపోతుందో స్పిచ్ అనుకుంటున్నట్టున్నారు పిల్లలు, అవునా? ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ కిడ్స్. ఓకే, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు నేను ముత్తన్న గారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వేదిక పైన పెద్దలు రవికుమార్ గారు, డాక్టర్ సుమన్ గారు, అంజయ్య గారు, విశ్వప్రసాద్ అన్న అని ముఖ్యంగా ఒకటే ముత్తన్న అంటే మేము ముత్తన్న అంటాం, ముత్యం రెడ్డి అన్న ఈజ్ అథ్లెట్. ఆయన అథ్లెట్ తెలుసా మీ అందరికీ? తను మెట్పల్లి నుంచి హైదరాబాద్ దాకా రన్నింగ్ చేశాడు. ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ మెట్పల్లి నుంచి రన్నింగ్ చేస్తూ హైదరాబాద్ దాకా వెళ్ళిండు. అదే అథ్లెటిక్స్ కోసం ఇప్పటి వరకు కూడా తన సేవలు చేస్తుండు. తను సెక్రటరీగా ఉండడం నిజంగా మీ అందరి అదృష్టం. అట్లాగే ఇక్కడ వేదిక ఉన్న ఈ పీఈటీలు నాకు మొదటి నుంచి తెలుసు, చదువుతున్నప్పటి నుంచి. వాళ్ళు కూడా అంత డెడికేటెడ్ టీం మీకు కూడా దొరకడం ఈ జగిత్యాలకు రియల్లీ ఇట్స్ ఏ లక్ అనుకోవచ్చు. ఇక సమయభావం ఉంది కాబట్టి మీ అందరికీ